2 సార్లు ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించింది ఈ అనంతపురం గడ్డ. అందుకే 2014 నుంచి 2019 వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కరూరు జిల్లాకి కార్లు పండే పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చాం. ఒక్క కియా వల్ల ఈ రోజు 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం. పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం. ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం. ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒకటి విషయం ఆలోచించాలి. ఒక ప్రిజనరీ జగన్ కి విజనరీ బాబు గారికి మధ్యన ఉన్న తేడా. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమనా ఆ భూమిలో పెట్టారా? ఒక్కరికన్నా ఉపాధి కల్పించారా? లేదు. అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం. స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం. అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2019 వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో 6,000 టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం. 11 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం. తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం. ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టేడియంని అభివృద్ధి చేశాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఆనాడు కడతం జరిగింది. కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, అనంత వెంకట రామిరెడ్డి గారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు. ఒక చేతగాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన, మీరందరూ చెప్పారు 9 నంబర్స్ ఎమ్మెల్యే. ఏంటది 9 నంబర్స్ ఎమ్మెల్యే? ఎవరిని వెళ్తే హడావుడిగా ఫోన్ కొడతాడు. అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాలా. అదే 9 కొడతాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలీదు, కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు. అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా, అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు. ఏ ఒక్క పని జరగదు. అందుకే చెప్పా, చేతగాని ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ప్రభాకర్ చౌదరి గారు, మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడండి. ఏంటది? గట్టిగా చెప్పండి. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి. ఎక్కడ పేదోళ్ళ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు. దొంగ పత్రాలు సృష్టిస్తాడు. మీ తరపున ఎవరినో పోరాడితే వాళ్ళపైన రౌడీ షీటర్లో పెడతాడు. ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి, ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పడ్డాడు. ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజలపైన ఉందని ఈ సభాముఖం తెలుతున్నా. ఏం బాబు పౌరుషం లేదా? ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాలు ఎరగొట్టండి అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. పొరపాటున అతను రాణిస్తే
చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దొబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. మన ఇంటి పైన చిప్ప కూడా మిగలబెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డిని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. అందుకే ప్రజలందరికీ మళ్ళీ పిలిపిస్తున్నా, ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీ ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం. ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు. తమ్ముడు, నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా, ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్ముకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకు ఒక్క పిలుపు, రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కార్యకర్తల రూపంలో ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన ఏకంగా SC ST కేసు కూడా పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు. ఏకంగా రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా.